చూసుకోండి, కొత్త గ్రామంలో కోతులు పడుతున్నాం. ఈ గ్రామంలో కోతులు బెడద ఎక్కువ ఉండడం వల్ల మమ్మల్ని పిలిపించారు. మా బోన్లు అయితే కడుతున్నాం. చూసుకోండి, ఇగో గ్రామ పెద్దలు ఉన్నారు, వారితో అడుగుదాం. సార్, ఈ కోతుల వల్ల మీకు ఇబ్బంది ఏమొచ్చింది? ఇబ్బంది అంటే ఈ ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళని ఇండాలకు పోయి కష్టం జరుగుతుంది. అట్లనే పంట చేనులు, ఇప్పుడు సద్ద చేను కానీ, వరి చేను కానీ, మన జొన్న చేను కానీ, ఏ చేను వేసినా కానీ, కూరగాయలు వేసినా కానీ విపరీతంగా దీన్ని ఖరాబు చేయటం. ఆ జామ చెట్లు కానీ, మామిడి చెట్లు కానీ, పండ్ల చెట్లు ఏమున్నా కూడా ఎర్రగొట్టడం, అక్కడ వచ్చి పండుకోవటం, మళ్ళీ మా మీద పడి కరుస్తాం. అది ముసలోళ్ళు ఉంటే, ఆడవాళ్ళు ఉంటే ఇంట్లో రావటం, వాళ్ళ మీద పడి కరుస్తాం. ఇంట్లోకి పోయి అది ఏ ప్యాకెట్ ఉంటే ఉప్పు ఉండని, పప్పు ఉండని, ప్రతి ఒక్కటి ఎత్తుకొని పోవడం జరుగుతుంది. ఇలా ప్రాబ్లం జరుగుతుంది కాబట్టి మీరు చాలా ప్రాబ్లం జరుగుతుంది. అందు గురించి దీన్ని అయితే ఈ కోతుల్ని మీరు మమ్మల్ని ఎలా సంప్రదించారు? వీటి బాధ కోర్చుకోలేకనే మీ యూట్యూబ్లో పెట్టి ఛానల్ చూసి మీరు వచ్చి కోతుల బెడదని తప్పిస్తారని మేము కొన్ని సార్లు ఫోన్ చేయడం జరిగింది. అందుమూలంగా మీరు అందరు ఇక్కడ రావడం జరిగింది. మేము అందరం కూడా సహకరించి ఈ కోతులు పట్టే ప్రయత్నం మీరు ముమ్మరంగా చేయండి. మీ డబ్బులు మీకు ఇచ్చి పంపిస్తాం. ఆలోచన అయితే మీరు అందరు రైతులందరూ కలిసి నిర్ణయించుకున్నారు ఇంటికి తలా ఇంత వేసుకుందామని. అది కూడా చెప్పండి. ఇంటికి వేసుకొని పడుతున్నారా? ఇంటికి 1000 రూపాయలు వేసుకొని పడుతున్నాము. రైతులని చాలా ఇబ్బంది. రైతులే కాకుండా పంట పొలాలు కాకుండా ఇళ్లలోకి వచ్చి కూడా పడి మనసుల మీద పడి 2, 3, 4, 5 గడిచినాయి. దీన్ని ఎలాగ విముక్తి కలిగించాలని మీ ద్వారానే అవుతుందంటే మీ ద్వారా ఫోన్ చేసి కనుక్కొని మీకు ఈ సమస్యని పరిష్కారం చేసుకుంటే బాగుంటుందని మేము అందరం ఐకమత్యంతో ముందుకు వచ్చి దీన్ని మనం చేయడం జరుగుతుంది. బెదిరించి భయపెట్టడం, ఎండలకు వచ్చి చాలా చేస్తున్నాయి. ఇలాంటి ఆలోచన రావడానికి గ్రామస్తులు అందరు ముందుకు వచ్చారు. చాలా సంతోషకరం. ఎందుకంటే అవి చిన్నపిల్లలు ఉండడం, ఇళ్లలో కరవడం చాలా ఇబ్బందికరంగా ఉంది. భయపెట్టించడం, ఇలాంటివి రావడం చాలా సంతోషకరం. మీరు కూడా చాలా ప్రోత్సహించడం వల్ల ఈ అడవిలో వదిలిపెట్టడం చాలా మంచిది. అయితే ఈ అడవిలో వదిలిపెట్టే బాధ్యత మాదా, కోతులు పట్టే వాళ్ళదా, గ్రామ ప్రజల మీద? మీదే. దీని అలాంటికి ఎలాంటి హానికరం కలగకుండా మీరు పట్టిస్తే మేము హాని లేకుండా ఫారెస్ట్ అడవిలో విడిచిపెట్టి మీకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా మా వంతు బాధ్యత మేము చేస్తామని మీ మూలని పిలిపించడం జరిగింది. అందుకు కారణము ఆ కోతల బెడత ఎక్కడున్నా కానీ ప్రజలని కానీ, చెట్లని కానీ, ఈ పంట పొలాలు కానీ విపరీతంగా తిని మళ్ళీ మీద పడి ముసలోళ్ళు ఉంటే, ఆడవాళ్ళు ఉంటే వాళ్ళు వచ్చి కరవడం జరుగుతుంది. దీని మూలంగా కోతలకి అలాంటి హానికరం చేయవు. మీరు పట్టించిన తర్వాత మేమే తీసుకుపోయి నల్లమల్ల అడవులలో ఇడిచిపెట్టి వస్తాను. అంతేగాని ఏ గ్రామాల్లో కొంతమంది అపోహం ఎట్లుందంటే గ్రామాల్లో వదులుతున్నారు అట్లా ఎట్లా అంటున్నారు. అది మాకు సంబంధం ఉండదు కాబట్టి మీదే బాధ్యత. మేము ఆ పని చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ సార్. చూడండి సార్, ఇట్లా మన ఉప సర్పంచ్ సార్ ఉన్నారు, గ్రామ పెద్దలు ఉన్నారు, ప్రజలందరూ కూడా ఇక్కడ ఉన్నారు. అయితే ఈ కోతులకు ఏ హాని లేకుండా పట్టిస్తున్నారు. మీ గ్రామాల్లో కూడా ఇబ్బంది ఉంటే పొలాల వల్ల మనం అందరం పొలాల మీద ఆధారపడి బతుకుతున్నాం కాబట్టి వాటి హాని అంటే పాడు చేస్తున్నాయి కాబట్టి పట్టేయడం జరుగుతుంది, లేకపోతే పట్టించే వాళ్ళు కాదు. కాబట్టి వీటిని జాగ్రత్త పడుతున్నాం. పట్టే వీడియో కూడా మీకు మొత్తం నేను పెడతాను, ఎలా పడుతున్నాం అనేది కూడా. పట్టిన తర్వాత ఆ యొక్క ఏ అడవిలో వదులుతున్నారో మీకు చెప్పారు. నల్లమల్ల ఫారెస్ట్ అంటున్నారు సార్ వాళ్ళు కూడా. వాళ్ళ బాధ్యత ఉంది, మనకు సంబంధం ఉంటుంది. పట్టేవరకే మన బాధ్యత. చూసుకోండి, మీ గ్రామంలో ఇబ్బంది ఉంటే కూడా మా యూట్యూబ్ ఛానల్లో మీకు నంబర్ ఇస్తాం పైన, మీరు చూసి మాకు కాల్ చేయండి. దాన్ని బట్టి మీ గ్రామంలో కూడా నీట్గా ఒక మాట్లాడుకొని ఒక తీర్మానం లాగా మీరందరూ గ్యాదర్ అయితే మేము వస్తాం, మాట్లాడుకొని చేద్దాం. సరేనా? మీకు పట్టినాక వీడియో పెడతాం. ఓకే సార్, థ్యాంక్ యూ. చూసుకోండి, కొత్త గ్రామంలో కోతులన్నీ తీసుకొని వస్తున్నాం. మనం బోన్ అయితే ఫిట్ చేసాం కదా, మీరు చూసుకోండి. మన బోన్లో కూడా కోతులు ఉన్నాయి. స్టార్ట్ చేస్తున్నాం ఈరోజు. చూసుకోండి, మా వాళ్ళు పిలుస్తున్నారు అక్కడ కోతులన్నీ. కోతులన్నీ రోడ్ల మీద ఉన్నాయి. మొత్తం అనిపిస్తున్నాయి రావడం. ఇప్పుడు మొత్తం పట్టడం కూడా జరుగుతుంది, మీకు చూపిస్తాం. ఈ రోజులో ఇవన్నీ పట్టేస్తాం, చూసుకోవచ్చు. మీకు చూపిస్తాను. చూడండి మొత్తం పిలిపిస్తున్నాం. కోతులన్నీ వస్తున్నాయి, లోపలికి వెళ్తున్నాయా. మన బోన్ అది పెద్ద బోను, 20 అడుగులు ఉంటుంది మొత్తం. కోతులన్నీ గ్యాదర్ అవుతున్నాయి, మీరు చూసుకోవచ్చు. ఓకేనా? మీకు పట్టడం కూడా చూపిస్తాను నేను. చూడండి, చూసుకోండి కోతులన్నీ. ఓయ్ ఓయ్ ఈ ట్రిప్ మారి వెళ్తారా సోపతి? చూసుకోండి గాయ్స్, పట్టడం జరుగుతుంది ఇప్పుడు. సార్ చూసుకోండి,
ట్రిప్ అయితే వేస్తాం ఇప్పుడు. బాగుందా చూసుకోండి, కోతులన్నీ లోపల ఉన్నాయి. ట్రిప్ వేయాలి. చూసుకోండి, పట్టడం జరిగింది. దాని మీద కొట్టపల్లి ఎవరు మన బోన్లో వీటికే హాని ఉండి చూసారు కదా, ఇంత ఈజీగా సింపుల్గా పట్టాము. ఈ విధంగా మన ప్రాసెస్ ఉంటాయి. 1, 2, 3 పట్టే విధానం అయితే మనది కాదు సార్. తెలంగాణలో మనది పెద్ద టీము. బోన్లు చూసారు ఎంత పొడుగున్నాయో. వీటికే హాని ఉండదు. మనం పడుతున్నాం జాగ్రత్తగా అంతే. వెనక బోన్లు ఉన్నాయి, మన కోతులు ఉంచే బోన్లు, వాటిలో జాగ్రత్తగా ఉంచుతాం మొత్తం. మీరు చూసుకోవచ్చు. ఇగో ఇట్లా గ్రామ ప్రజలకు ఇబ్బంది కల్పించడంతో పట్టిస్తున్నారు, అంతేకాని వీటికే హాని చేయరు. వాళ్ళే వీటిని జాగ్రత్తగా తీసుకెళ్ళి మంచి ఫారెస్ట్ చూసుకుంటారు. వాళ్ళు విలేజర్స్ కాబట్టి వాళ్ళకి ఆ బాధ తెలుసు కాబట్టి వేరే విలేజ్లో వదిలిపెట్టరు. వాళ్ళు కంపల్సరీ ఫారెస్ట్లోనే వదులుతారు. చూసుకోండి, మీకు వెనక బోన్లు కూడా చూపిస్తాను చూడండి. ఇట్లా కోతులు ఉంచే బోన్లు వెనకున్నాయి చూసారా. ఆడ కోతులన్నీ పెద్ద జాలీలు పెడతాం, చిన్న జాలీలో అంతా మగ కోతులు పెడతాం. చూసుకోండి, మీకు పట్టినాక ఇంకో వీడియో పెడతాను చూసుకోండి. అప్పుడే